భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపూర్ మండలం మిట్టగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుగూరు నుంచి ఖమ్మం బయలుదేరిన ఆర్టీసీ బస్సును ఎదురుగా ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనింది. ఇక ట్రాక్టర్ ను ముందుగానే గమనించిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సుని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ ప్రమాదంలో 4 మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ఏ మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ఇక ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాక్టర్ వస్తా ఉంటే బైక్ని క్రాష్ చేయబోయి బస్సుకు తగిలిందండి. వాడికి కంట్రోల్ అవ్వలే. ఇక బస్సులో ఎంతమంది ఉంటారు? 25 మంది ఉన్నాం. ఎవరికైనా ఏమైనా? కొంత ఇద్దరు లేడీస్ బాగా అటు ఇటు కొట్టుకొని ఇద్దరు. ట్రాక్టర్ డ్రైవర్ ఎలా ఉన్నాడు? ట్రాక్టర్ డ్రైవరు బండి తగలని పడిపోయిన కింద. ట్రాక్టర్లో ఎంతమంది ఉంటారు? ట్రాక్టర్ ఒక్కలే ఉండు. ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది బస్సు? బస్సు ఖమ్మం మనుగూరు నుంచి ఖమ్మం వెళ్తుంది. ఆ బస్సులో నేను కూడా ఉన్నా. కండక్టర్కి మాత్రం దెబ్బలు తగిలినాయి. డ్రైవర్ కూడా బాగా దెబ్బలు తగిలినాయి. ప్యాసింజర్స్ అయితే ఎవరికి ఏం కాలే? దెబ్బలు తగిలినాయి. ప్రమాదం అంటే ఏం కాదు. ఇద్దరు లేడీస్ లోపల పడిపోతే ఈ సిఆర్పీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని బస్సులో తీసుకొచ్చేసి ఆంబులెన్స్ ఎక్కించారు. మొత్తం 25 మంది ఉంటారు బస్సులో 25 మంది. ఇలా ఇది మనుగూరు నుంచి భద్రాచలం పోతుంది. ఖమ్మం పోతుంది. ట్రాక్టర్ వస్తా ఉంటే బైక్ని క్రాష్ చేయబోయి బస్సుకు తగిలిందండి. వాడికి కంట్రోల్ అవ్వలే. ఇక బస్సులో ఎంతమంది ఉంటారు? 25 మంది ఉన్నాం. ఎవరికైనా ఏమైనా? కొంత ఇద్దరు లేడీస్ బాగా అటు ఇటు కొట్టుకొని ఇద్దరు. ట్రాక్టర్ డ్రైవర్ ఎలా ఉన్నాడు? ట్రాక్టర్ డ్రైవరు బండి తగలని పడిపోయిన కింద. ట్రాక్టర్లో ఎంతమంది ఉంటారు? ట్రాక్టర్ ఒక్కలే ఉండు. ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది బస్సు? బస్సు ఖమ్మం. ఇదే ఫస్ట్ జగిత్యాల జిల్లా చొప్పు